పోలీసుల పహారా సీసీటీవీ కెమెరాల నిఘాలో సమ్మక్క సారక్క జాతర హుండీ లెక్కింపు కొనసాగుతోంది. రెండవ రోజు హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో హుండీలను లెక్కిస్తున్నారు. 500 మంది ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమక్షంలో లెక్కిస్తున్నారు. హుండీ ఆదాయంలో పూజారుల వాటాపై పూజారితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకలను దాదాపు 10 రోజుల పాటు కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. 828 హుండీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కౌంటింగ్ తర్వాత వచ్చిన ఆదాయం మరి 2 ఏళ్ళ వరకు కూడా పూజారులకు వాళ్ళంతా కూడా ఈ మేడారం మీదనే ఆధారపడి ఉంటారు. మరి వాళ్ళ వాటా ఎంత ఉంటుంది, ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాళ్ళకు ఏ విధంగా దేవాదాయ శాఖ వాళ్ళకు చెల్లింపులు చేస్తుంది. ప్రస్తుతం పూజారులకు సంబంధించి ఉన్నారు. సమ్మక్క పూజారులు ఎంతమంది, సార్లమ్మ పూజారులు ఎంతమంది, తర్వాత పగిడిద్దురాజు గోవిందరాజులకు సంబంధించిన పూజారులకు ఈ వాటా ఎలా వెళ్తుంది, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి, దీని అంతా కూడా తెలుసుకుందాం. అన్న, కౌంటింగ్ చూస్తే కొనసాగుతుంది. ప్రతి కౌంటింగ్లో మీరు కూడా భాగస్వాములు అవుతుంటారు. ఆ కౌంటింగ్ చూస్తే కూడా ఎప్పుడు చాలా రోజులు అవుతుంది. కానీ ఈ కౌంటింగ్ అంతా కూడా చూస్తే భక్తులు వాళ్ళ భక్తి పార్వశంతో వాళ్ళ మొక్కులు చెల్లించుకునే డబ్బులు ఇవన్నీ కూడా ఎట్లా ఉంది ఈ కౌంటింగ్ అని ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది? ఈ సంవత్సరం మహాజాతరలో 828 హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి బహుశా 1.5-2 కోట్ల మంది భక్తులు సమర్పించినటువంటి కానుకలు. వీరి యొక్క కానుకలను మా యొక్క సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు యొక్క పూజారులు 4 కుటుంబాలు, అంటే సమ్మక్క 5, సారలమ్మ 6, గోవిందరాజు, పగిడిద్దరాజు మొత్తం 13 మంది పూజారుల కుటుంబాలను మరి ఈ పూజారులను సంబంధించి కేవలం ఈ 13 మందికే ఈ ఆదాయం వెళ్తుందా? ఈ 13 మందికి ఏ విధంగా ఈ వాటాకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది? కేవలం ఈ 13 మందికే ఆదాయం వస్తుంది. మరి ఒక్కొక్క వాటాదారుకు వచ్చేసి 33%, 133% మాత్రమే పూజారులకు వస్తుంది. మిగిలినది 77 గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. మరి 33%లో ఒక్కొక్క కుటుంబాలు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో చూసుకుంటే 4 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు చూసుకుంటే చివరిగా 10-20 మంది ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు పంచుకుంటే 10-20 వేలు వచ్చేటువంటి సందర్భం. కనుక ఈ యొక్క ప్రభుత్వం ఇంకోరేది ఏంటంటే, మరి రోజుకు భక్తులు పెరుగుతున్నారు, అవసరాలు పెరుగుతున్నాయి. మరి ఉన్నటువంటి శ్రమ, అక్కడ మా యొక్క పట్టుదల, కృషి అన్నిటిని బేస్కి చేసుకొని ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ నుండి అయినా మాకు ఒక 50% మరి పూజారులకు మరి వాటా వీధం చేర్చాలని ఆ ప్రభుత్వాన్ని, ఆ దేవాదాయ శాఖని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క కుటుంబ సంఖ్య పెరుగుతున్న కొద్దీ మా అవసరాలు కూడా పెరుగుతున్నాయి. మరి దాని నుండి వచ్చే ఆదాయం అందరు చూస్తే కొన్ని కోట్లు వస్తున్నాయి అనుకుంటారు. కేవలం ఒక కుటుంబమే కాదు, మరి 13 మంది కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకున్నట్లయితే చాలామంది వందల్లో ఉంటాం. మరి ఒక్కొక్కరికి వచ్చేసి ఆ ఆర్థికం సరిపోవట్లేదు. మరి యొక్క జీవన విధానానికి, మా యొక్క అవసరాల నిమిత్తం మరి ప్రభుత్వాన్ని మరి కొంత ఆదాయం పెంచే విధంగా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అంటే మొత్తం కుండీలన్నీ, అంటే ఇప్పుడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అన్నిటిని కలిపి చేస్తారా? లేకపోతే సమ్మక్క ఉండీలు సమ్మక్కకే, సారలమ్మకు సంబంధించిన ఉండీలు సారలమ్మ పూజార్లకే అట్లా ఉంటుందా? ఎట్లా ఈ లెక్కలు ఎట్లా ఉంటాయి అసలు? మీరు ఇక్కడ చూసినటువంటి ఈ 828 హుండీల్లో సమ్మక్క హుండీలు ఉన్నాయి, సారలమ్మ హుండీలు ఉన్నాయి, గోవిందరాజు ఉన్నాయి, పగిడిద్దరాజు ఉన్నాయి. సమ్మక్క హుండీలో పడ్డాయి మాత్రమే సమ్మక్క హుండీ పూజారులకు, సారలమ్మ దాంట్లో సారలమ్మ పూజారులు, పగిడిద్దరాజు గోవింద, ఎవరి ఉండిల్లో పడ్డ కానుకలు వాళ్ళ వరకే ఆ పర్సంటేజ్ తీసేసి 6 కుటుంబాలకు పంచడం జరుగుతుంది. ఎంత ఏమైనా ఇన్ని కోట్లు వచ్చినప్పటికీ మరి పూజారుల యొక్క వాళ్ళ చదువు, వారి యొక్క డెవలప్మెంట్ అనేది అంతలోనే ఉంటుంది. ఎందుకంటే గిరిజనులు కాబట్టి, ఆదివాసులు, వాళ్ళ యొక్క గృహాలు అలాగే ఉంటున్నాయి. కనుక కొంచెం ఆర్థికంగా ముందుండాలి, చదవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీరు కూడా ప్రభుత్వాన్ని కూడా మీరు డిమాండ్ చేసేది ఒకటే, మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని కుటుంబ సభ్యులు పెరిగిన కొద్దీ పర్సంటేజ్ పెంచుతారని ఆశిస్తుంది. అంటే ఇప్పుడు బెల్లంకి సంబంధించి కావచ్చు, లేదా అక్కడ అంటే రకరకాల టికెట్లు, సేవలకు సంబంధించి కొన్ని తీసుకుంటారు తులాభారం దగ్గర, వీటిలలో కూడా మీకు అట్లా వాటా వస్తుందా? అందులో నుండి కూడా 33%, అంటే ఉండి కొబ్బరి, బెల్లం, తర్వాత తులాభారం, తర్వాత మేకలు, చిన్న తీర్థం, పెద్ద తీర్థం అని ఉంటుంది. వచ్చే ఆదాయంలో కూడా మాకు 33. ప్రతిదీ కూడా ఎండమెంట్. మేడారం గుళ్ళో కానుకలు పడ్డాయంటే అందులో నుండి 33% ఏ ఆర్థికంగా వచ్చినా అందులో నుండి 33% పూజారులకు కేటాయించడం జరుగుతుంది. సో అంటే మీరు కొంతమంది ఏమో ప్రభుత్వ ఉద్యోగులైన మీ దాంట్లో, కొంతమంది ఏమో 2 ఏళ్ళకోసారి వచ్చే మేడారం కోసం జాతర మీదనే ఆధారపడి ఉంటారు. చూస్తేనేమో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. చివరికి వచ్చేసరికి, అంటే చాలా ఫ్యామిలీస్కి వచ్చేసరికి ఎంత ఉంటుంది అసలు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు 1-2 ఉన్నారు, మిగతాలంతా కూడా దీని మీద ఆధారపడి కుటుంబాలే ఉన్నాయి. కనుక వీటి యొక్క ఆర్థికంగా సరిపోవట్లేదు. ఎంత కోట్లు వచ్చినప్పటికీ మరి 33% అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలకోసారి జరిగే ఈ జాతరలో మన భూమి ఆర్థికంగా నష్టపోతున్నాం, భూములు నష్టపోతున్నాం, పంట వేయట్లేదు. అయినప్పటికీ మేము స్వచ్ఛంగా పూజారులు, మా జాతర కాబట్టి వాళ్ళకు
మరి మా ఈ 3 రోజుల పండుగ అని చెప్పేసి మేము ఎంతో కొంత భూములు కిరాయికిచ్చుకున్నప్పటికీ ఆ పైసలు ఎటువంటి ఆర్థికంగా సరిపోవడం లేదు. అంటే అమ్మవారికి వెండి బంగారం ఇవి కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ వెండి బంగారం సంబంధించినటువంటి వాటిలలో కూడా మీకు వాటా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? నాకు తెలిసి ఇప్పటి వరకు పడ్డటువంటి ఉండిలో మరి ఆభరణాలు అయినటువంటి వెండి బంగారం అది చూస్తారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత. అవి ఇప్పటి వరకు భద్రపరచడం జరుగుతుంది. అవి ఇంతవరకు అందులో నుండి పర్సంటేజ్ ఇవ్వలేదు. మరి వీటిని నాకు తెలిసి ఏంటంటే గుడి డెవలప్మెంట్, మరి గుడి నిర్మాణానికి అత్యవసరం ఉన్నప్పుడు అందులో నుండి తీసి ఖర్చు చేసేటువంటి ప్రాసెస్ ఉన్నదని నాకు అభిప్రాయం. ఎట్లా అనిపిస్తుంది ఆ భక్తితోటి సమర్పించేది అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదంగా మీకు రావడం? ప్రతి ఒక్క భక్తుడు సమర్పించే కానుక మాకు పూజలకు చాలా ఆనందం అండి. అమ్మవారికి ఉండిలో వేసే ప్రతి ఒక్క కానుక వెండి బంగారం అయిన కాను మళ్ళీ ఒడిబియ్యతో పాటు సీరసారితో పాటు సంతోషంగా పూజలందరూ గౌరవిస్తాం. సో ఎట్లుంది ఈసారి క్రౌడ్ కానీ ఈసారి ఆదాయం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ జాతరకు ఇప్పటికీ వచ్చిన కౌంటింగ్ చూస్తే ఏమనిపించింది? పేన జాతరకు గత జాతరకును ప్రజెంట్ జాతరకి సంబంధించిన క్రౌడ్ అనేది విపరీతంగా పెరిగింది. భక్తుల జనం కూడా నిన్న తిరుగువారం కూడా మా ఒక భక్తులు ఎక్కువగా ఉండడం జరిగింది. ఆదాయం వస్తుంది. మొత్తంగా కౌంటింగ్ వైపు సజావుగా సాగుతుంది. మరోవైపు వచ్చిన ఆదాయం సంబంధించి కూడా పూజారులకు ఏ విధంగా వాటా పంచుతారో మనం తెలుసుకున్నాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపం హుండీల కౌంటింగ్ సెంటర్ నుంచి.